ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, సర్వశక్తిమంతుడవు, జాలిగల దేవుడవు, మహిమా స్వరూపి అయిన మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ దివ్యమైన వాక్యము నీ బిడ్డలకి అందించడానికి నాకు సహాయం చేయండి. ఏ వాక్యము నీ బిడ్డలకు అవసరమో అట్టి ఆత్మ సంగతులను మీరు బయలుపరిచి వారి హృదయాల్ని బలపరచండి, ఆత్మలను సిద్ధపరచండి. జీవితాల్లో నెమ్మదిని, వారి జీవితాల్లో శాంతి, ఆనందమును కలగచేయండి. మీ వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్య భాగాన్ని విందాం. సుమధుర స్వరముల గానాలతో వేలాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహాదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహాదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాలి నూతన గాలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయగీతము నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము నీవే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నా
హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఒక మనిషి విమోచించలేడు. విమోచించడము అంటే విడిపించడము అని అర్థం, లేదా విడుదలనివ్వడం, విడుదలనివ్వడం. కనుక విడిపించాలన్నా విడుదలనివ్వాలన్నా మనుషుల వల్ల కాదు. అలా ఒక మనిషి మరొక మనిషిని విడిపిస్తే అంటే విమోచన, అంటే విడిపించడం. విమోచనము అంటే పాపము నుండి, దుర్నీతి నుండి విడిపించడం. ఒక మనిషిని మరొక మనిషి పాపము నుండి కానీ, చేసే పాపము నుండి విడిపించలేడు. చేసే దుష్ట కార్యాల నుండి మరొక మనిషి విడిపించలేడు ఒక మనిషిని. అలా విడిపించగలిగితే ఈ పాటికే ప్రపంచమంతా మారిపోయి ఉండును. అందరూ కూడా మంచివారిగానే మారిపోయి ఉందరు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషిని పాపము నుండి కానీ, చేసే పాపము నుండి విడిపించలేరు మనిషి. ఒక మనిషిని మరొక మనిషి దుర్నీతి నుండి విడిపించలేడు. విడిపించగలిగిన సమర్థుడు దేవుడు మాత్రమే. ఆ యేసయ్య మాత్రమే విడిపించగలిగిన వాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నీ పాపము నుండి, నీవు చేస్తున్న పాపము నుండి, నీవు చేసే దుర్నీతి కార్యముల నుండి, దుష్టత్వము నుండి, పాడు నుండి, అపవిత్రత నుండి, దుష్ట కార్యాల నుండి నేను నిన్ను విడిపించాను అంటున్నాడు. అలా విడుదల ప్రకటించిన వాడు యేసయ్య. నిన్ను విడిపించిన వాడు ఆయనే. ఆయన తప్ప ఎవరు విడిపించగలరండి? ఆ మహాదేవుడే విడిపించేవాడు. ఆయనే నిన్ను నీ పాపము నుంచి విడిపించేవాడు. ప్రియమానద్దావన బిడ్డలారా, అందుకే చూడండి, తీతు రాసిన పత్రికలో చూస్తే, తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, దుర్నీతి నుండి విమోచించి, దుర్నీతి నుండి అనగా చెడ్డ కార్యాల నుండి, దుష్ట జీవితం నుండి, మోసకరమైన బ్రతుకు నుండి, అపవిత్ర జీవితము నుండి, పాపము నుండి నిన్ను విమోచించిన వాడు యేసు ప్రభు. నిన్ను విమోచించి ఆయన పవిత్రపరచుకున్నాడు. నిన్ను విమోచించాడు, నిన్ను విడిపించాడు పాపము నుంచి. మానవుడు తన పాపము నుండి విడుదల పొందలేకపోవడం దేవుడు చూచి, దేవుడే మానవుణ్ణి దుర్నీతి నుండి, పాపము నుంచి విడిపించి అనగా విమోచించి పవిత్రపరచుకున్నాడు. ఎలా పవిత్రపరచుకున్నాడు అన్న సంగతి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు, పవిత్రపరచడానికి, సొత్తుగా చేసుకొనడానికి తన ప్రాణమును అర్పించెను అని ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద ఆయన వేలాడి ఆయన ప్రాణాన్ని నీకోసమే సోదరి సోదరుడా ఆయన అర్పించాడు. ఆయన ప్రాణాన్ని అర్పించింది నీకోసమే. ఆయన నీ పాపము నుంచి నిన్ను విడిపించి నిన్ను పవిత్రపరచడానికి శిలువ మీద ఆయన చిందించిన ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా నిన్ను పవిత్రపరిచి, కడిగి, శుద్ధి చేసి
ఆయన సొత్తుగా చేసుకున్నాడు నిన్ను. తనకు సొత్తుగా, ఆయనకు సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు నీవు ఆయన బిడ్డవై ఉన్నావు. ఆయన బిడ్డవై ఉన్నావు. నీవు విడిపించబడితే, నీవు నీ పాపము నుండి దేవుడు విడిపిస్తే నీవు ఆయన సొత్తు అవుతున్నావు. నీవు ఆయన సొత్తుగా చేసుకోవడానికి తన ప్రాణాన్ని కోసం అర్పించాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు, ఎంత గొప్ప జాలి కలిగిన దేవుడు, ఎంత కనికరము కలిగిన దేవుడు. యేసయ్య ప్రేమనొద్దామని పెట్టారా, ఆయనే నిన్ను తన కోసం సొత్తుగా చేసుకున్నాడు. తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఆయన మిమ్మల్ని చేసుకున్నాను అంటున్నాడు. ఎందుకంటే ప్రేమనొద్దామని పెట్టారా, ఆయనే మిమ్మల్ని కొనుక్కున్నాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, విలువ పెట్టి కొనబడిన వారు. ఏమిటి విలువ అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప విలువ యేసయ్య రక్తం. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా, ఆ రక్తము, ఆయన రక్తం అనే విలువను పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పాపానికి, శాతానికి, లోకానికి దాసుడవై ఉండగా నిన్ను విడిపించాడు. ఆయనే విమోచించాడు. ఆ విమోచించిన దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన రక్తం చేత నిన్ను కొనుక్కున్నారు. కనుక ఇక నీవు మనుషులకు దాసులు కావద్దు. దేవుని బిడ్డగా జీవించవలసిన నీవు మనుషులకు దాసులుగా ఉండొద్దు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, లోక కార్యాలకి, శరీర కార్యాలకి, స్నేహాలతో నీవు చెడ్డ కార్యాలకి దాసులు అవ్వద్దు. మనుషులకు దాసులుగా ఉండొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా, కృపచేత దేవుడు యేసుక్రీస్తునందు ఆయనే నిన్ను విడిపించాడు గనుక, విడుదల నీకు ప్రకటించాడు గనుక నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు. మానవుడు నీతిమంతుడు కాలేడు గాని నీతిమంతులుగా చేసినవాడు దేవుడు, నీతిమంతులుగా చేసినవాడు యేసయ్య. ఆయన నిన్ను విడిపించాడు. పాపము నుంచి విడిపించి ఆయన కృపచేత నీకు విడుదల ఇచ్చి నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు. నా ప్రియ సోదరి సోదరుడా, ఎంత గొప్ప కార్యం చేసిన ఆ మహాదేవుణ్ణి నీవు జ్ఞాపకం చేసుకుంటూ, నీవు పాపము నుంచి విడిపించబడ్డానికి కారణం యేసయ్యని, ఆయనే నిన్ను విడిపించాడు, రక్షించాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని నిన్ను నీతిమంతుడిగా ఆయన తీర్చాడన్న సంగతిని గుర్తించుకోవాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, నీవు గుర్తుపట్టాలి. అందుకే అన్నాడు, నిన్నెందుకు సృజించాడో తెలుసా? 43వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం అంటాడు, దేవుని మహిమ నిమిత్తమే, దేవుని మహిమ నిమిత్తమే నిన్ను సృజించాడు. దేవుని మహిమ నిమిత్తం సృజించబడిన వారు అంటే రక్షించబడిన వారు. రక్షించబడిన వారందరినీ దేవుడు తన మహిమ నిమిత్తం సృజించాడు. ఆయన మహిమను వారు ప్రకటించుట కొరకు, ఆయన మహిమను వారు తెలియచేయడానికి దేవుడు వారిని సృజించాడు. అంటే సృష్టించారు అంటే రక్షించాడు ప్రభు. వాళ్ళు రక్షించబడిన బిడ్డలు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మహిమ నిమిత్తమే నిన్ను సృష్టించాడు, నిన్ను రక్షించుకున్నాడు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయనే నిన్ను రక్షించాడు. నీవు ఆయన మహిమపరిచే నిమిత్తం. మరి ఆయన నువ్వు మహిమపరుస్తున్నావా? లేకపోతే నీవు ఆయన్ని మహిమపరచకుండా నీ ఘనతను నిన్ను మహిమపరుచుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. నిన్ను
రక్షించిన వారిని మహిమపరచాలి. నిన్ను మహిమపరిచిన ఆ దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి. నిన్ను మహిమపరచడానికి కాదు గాని, నిన్ను మహిమపరిచేవాడు దేవుడు, కానీ నీవు ఆయన్ని మహిమపరచాలి. నీవు ఆయన్ని మహిమపరచడానికి ఆయన నిన్ను సృజించాడు, రక్షించాడు. ఎంత గొప్ప కార్యం నీ కొరకు చేసిన ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, మరి నీవు విమోచించబడిన బిడ్డగా ఉండాలి. దేని నుంచి? అపవిత్రత నుండి, పాపము నుండి, దుష్టత్వము నుండి ప్రభువు చేత నీవు విడిపించబడిన బిడ్డవై ఉండాలి. మరలా తిరిగి ఆ పాపములోనికి, మోసములోనికి, దుష్టత్వములోనికి, అపవిత్రతలోనికి వెళ్ళకూడదు. నిన్ను విడిపించిన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య బిడ్డవుగా నిన్ను ఆయన చేసుకున్నాడని, నీవు ఆయన సొత్తు అన్న సంగతిని మరిచిపోకుండా నీవు ఆయన సొత్తుగానే జీవించాలి తప్ప నీవు సాతానికి దాసుడు కావద్దు, లోకానికి దాసుడు కావద్దు, పాపానికి దాసుడు కావద్దు. మరలా నీవు పరిశుద్ధంగానే జీవించాలి, యథార్థంగానే జీవించాలి. అందుకే అంటున్నాడు దేవుడు యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో, విమోచించబడిన వారు సంగీతములతో సియోనుకు వస్తారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, విమోచించబడిన వారు అనగా విడిపించబడిన వారు, పాపాన్ని నుంచి విడిపించబడిన వారు, రక్షించబడిన వారు సంగీతములతో సియోనుకు వస్తారు. దేవుని మందిరానికి వస్తారు, చక్కగా పాటలు పాడతారు, దేవుని మహిమపరుస్తారు, దేవుని ఘనపరుస్తారు, దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, అలా మహిమపరిచే వారే దేవుని చేత విమోచింపబడిన వారు పరలోక రాజ్యములో చేరతారు. వారు దేవుని రాజ్యములో చేరతారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, అలాంటి గొప్ప భాగ్యం పొందడానికి నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రేమించి ఆయన రక్తం చేత నిన్ను శుద్ధి చేసి కొనుక్కున్నాడు. ఆయన రక్తం చేత నీవు విమోచించబడిన బిడ్డవని జ్ఞాపకం పెట్టుకోవాలి. విమోచింపబడిన వారు పాపా నుంచి దేవుడిని విడిపించాడు. నీవు విడుదల పొందలేకపోతుంటే ఆయనే నిన్ను విడిపించాడు, ఆయనే నీకు విడుదల ప్రకటించాడు. పాపము నుంచి విడుదల ప్రకటించారు. అట్టి మహాదేవుడు నిన్ను ఎలా రక్షించాడో తెలుసా? ఆయన వెలుగులోనికి పిలిచాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవాడు దేవుడండి. నిన్ను విమోచించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను ఆదరించడానికి, ఆయన సొత్తుగా చేసుకోవడానికి, ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడానికి ఆయన నిన్ను పిలిచాడు. ప్రేమనొద్దామని బిడ్డారు. ఎక్కడి నుంచి? నువ్వు పాపం అనే చీకట్లో ఉన్నప్పుడు ఆయన వెలుగులోనికి, ఆయన రాజ్యములోనికి, ఆ వెలుగైన యేసు ప్రభులోనికి నిన్ను పిలిచాడండి. ప్రేమనొద్దామని బిడ్డారా, ఆ పిలిచిన దేవుని యొక్క గుణగణాల్ని, గుణాతిశయములను నీవు ప్రకటించాలి. ప్రేమనొద్దామని బిడ్డారా, అందుకోసం దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను అన్న సంగతిని మర్చిపోవద్దు. నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, రాజులైన యాజక సమూహంగా నిన్ను చేశాడు, పరిశుద్ధమైన జనముగా చేశాడు, దేవుని సొత్తైన ప్రజలుగా నిన్ను చేసుకున్నాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, నీవు దేవుని సొత్తైన ప్రజలు అన్న మాట మర్చిపోవద్దు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయనకి సంబంధించిన బిడ్డగా, ఆయన కుమారులుగా కుమార్తెలుగా నిన్ను చేసుకున్నాడు. నీవు ఆయన ప్రజ అయి ఉన్నావు, ఆయన ప్రజలనై ఉన్నారు మీరు అన్నది జ్ఞాపకం చేసుకోండి. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు తనకు కుమారునిగా స్వీకరించుటకై నిన్ను తన కుమారుడిగా, తన కుమార్తెగా నిన్ను స్వీకరించటం కొరకే మనల్ని అనగా నన్ను
ఆయన ఏం చేశాడో తెలుసా? ముందుగానే తన కోసం నిర్ణయించుకున్నాడు. ఎవరిని నిర్ణయించుకున్నాడో, ఎవరినైతే నిర్ణయించుకున్నాడో వారిని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారినే రక్షించాడు, వారినే పిలిచాడు, వారినే రక్షించాడు. కనుక ప్రేమనొద్దామని బిడ్డలారా, మనము ఆయన ఎదుట పరిశుద్ధులంగా ఉండాలి, నిర్దోషులముగా ఉండాలి. జగత్తుకు పునాది వేయక మునుపే దేవుడు తన ప్రేమ చేత యేసుక్రీస్తు ప్రభువులో మనల్ని ఏర్పరచుకొనెను. ఏర్పరచబడిన బిడ్డలారా, మిమ్మల్ని విమోచించింది ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భములో నీవు రూపింపబడక ముందే నిన్ను ఏర్పరచుకున్నాడు ప్రభు. అంత గొప్ప ప్రేమతో యేసుక్రీస్తు ప్రభువునందు మనల్ని ఆయనే ఏర్పరచుకున్నాడు. నా ప్రియ సోదరి సోదరులారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూస్తే, దేవుని చేత ఏర్పరచబడిన వారు, మనుషుల చేత ఏర్పరచబడిన బిడ్డవు కాదు కానీ దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డ. అందుకే నీవు రక్షించబడిన బిడ్డవు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. కారణం ఏమిటో తెలుసా? దేవుడు నిన్నెందుకు విమోచించాడో, ఎలా విమోచించాడో అన్న సంగతులు మనం విన్నాం. ఆ మహాదేవుడే నిన్ను విమోచించాడు పాపము నుండి. ఇక నీవు పాపమునకు దాసుడుగా ఉండొద్దు, పాపమునకు దాసురాలుగా ఉండొద్దు. ప్రభు బిడ్డగా దేవునికి దాసుడుగా, దేవునికి దాసురాలుగా జీవించాలి. అందుకే దశలను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం అంటాడు, క్రీస్తు యేసు ద్వారా రక్షణ పొందడానికే మనల్ని నియమించాడు కానీ ఉగ్రత పాలవడానికి నియమించలేదు అన్నాడు అక్కడ. కనుక మనము రక్షింపబడ్డానికి దేవుడు మనల్ని నియమించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఎంత గొప్ప రక్షణ ప్రభు నీకు ఇస్తే, ఆయన నిన్ను పాపానికి విమోచిస్తే, నిన్ను విడిపిస్తే, నిన్ను ఆదరిస్తే, నిన్ను ఆయన సొత్తుగా చేసుకుంటే, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు గనక ఆయన ప్రాణం ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కొని విమోచించాడు, రక్షించాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. నీవు ఆయన సొత్తు అయి ఉన్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఎంత గొప్ప రక్షణ ప్రభు నీకు ఇచ్చాడు. ఈ గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేయొద్దు. మరలా తిరిగి లోకములోనికి, పాపములోనికి, అపవిత్రతలోనికి వెళ్ళవద్దు, పాపమును ఆశించవద్దు. ఎంత గొప్ప రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు గనక దేనిని నిర్లక్ష్యం చేసి లోకములోనికి, పాపములోనికి తిరిగి మరలా దుష్టత్వంలోనికి, దుర్నీతిలోనికి వెళ్ళిపోతే ఎలా తప్పించుకుంటావు సోదరి సోదరుడా? ఏ విధంగా తప్పించుకుంటావు? తప్పించుకోలేవు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను రక్షించిన ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను నీవు కలిగిన బిడ్డగా, ఆ రక్షణలో ఎదుగుతూ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తే నిత్య జీవములో ప్రవేశిస్తావు, లేకపోతే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. కనుక నిత్య జీవాన్ని పొందుకునే బిడ్డగా జీవిస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి దేవుడు నిన్ను విమోచించాడన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి. దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రేమ గల తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవుడవు, జాలి, కరుణ, వాత్సల్యత కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. బిడ్డలు మీ వాక్యం విన్నారు ప్రభా. వినుడ వాక్యం వారి హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి నాయన. మీరే మమ్మల్ని విమోచించారన్న సంగతి నాయన బిడ్డలు జ్ఞాపకం చేసుకొని, పాపము నుంచి, మోసము నుండి, దుష్టత్వం నుండి, దుర్నీతి నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఇక నేను ఆయన బిడ్డగానే జీవించాలి. ఆయన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు, నన్ను పవిత్రపరిచాడు. నేను ఆయన బిడ్డగానే జీవిస్తాననే తీర్మానము బిడ్డలు కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభు. బిడ్డలందరినీ బలపరచండి.
మీ వాక్యం చేత బలపరిచే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగా. ఆమేన్.